బతిమలాడుకున్నారట. పవన్ కళ్యాణ్ గారు వచ్చి బతిమలాడుకుంటే ఆయనకి పిఠాపురం సీట్ ఇచ్చినట్టు చంద్రబాబు గారు తనతో చెప్పినట్టు. ఇట్లాంటివి ఒకవేళ అలాంటి ఏదైనా జరిగినా నేనైతే ఐ డోంట్ థింక్ సో, అలాంటి జరిగి ఉండకపోవచ్చు. బట్ ఈ రకమైన కొంచెం ఎక్కువ మాటలు ఉన్నాయి చూసారా, అనవసరంగా మీ ఇద్దరి మధ్య రిఫ్ట్ పెరగటానికి దోహదపడతాయి కదా. ఎందుకు ఇలాంటివి ఎలా చేస్తున్నాయి రెండు పార్టీలు? మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోరా? అసలు ఒక అలయన్స్లో ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడు అక్కడి నుంచి వచ్చి పోటీ చేస్తానంటే సాధారణంగా ఆహ్వానించి ఆయనతో పాటు నిలబడి పనిచేయాలి. ఆయన మొదటి రోజు నుంచి ఏదో ఒకటి ఇబ్బంది పెడతానే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని. అవునా కదా? అవునండి, అవును. ఇక్కడ ఒకటంటే ఎప్పుడైతే పిఠాపురం అనేది అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని ఏదైతే కొన్ని సంఘటనలు జరిగినాయో ఆ సంఘటనలో వాస్తవం దానికన్నా కూడా ఎక్కువ మాకు తెలిసైతే వైసీపీ వాళ్ళు ఓవరాక్షన్ కూడా పూర్తిగా ఎక్కువైంది కాబట్టి అలాంటివన్నీ పూర్తి స్థాయికి వెళ్ళిపోయినాయి అన్నట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే వర్మ గారు అన్న మాటలు కొన్ని వాస్తవమైనప్పటికీ కొన్ని క్రియేట్ చేశారు. దానికి తగ్గట్టుగానే వర్మ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, అలానే చంద్రబాబు నాయుడు గారు కలిశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వర్మ గారిని గెలిపించుకున్న దానికన్నా కూడా 10 రెట్లు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేయాలని చెప్పడం జరిగింది. అంతా నార్మల్ గా ఉన్న పరిస్థితిలో ఎప్పుడైతే మళ్ళా ఒకే ఆయన ఎంపీ అనే మాట వచ్చింది కాబట్టి అయితే వాళ్ళని ఇక్కడే పోటీ చేస్తానని చెప్పి అంటే ఆయన మనసులో భావన ఆయన ఏదైతే పిఠాపురం మీద ఉందో అది చెప్పి ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు కనుక పిఠాపురం వెళ్తే ముందు ఈ సుజాత గారు ఏంటంటే ప్రజలు 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 అని అంటున్నారు కదా, అదే ప్రజలు పూర్తి స్థాయిగా ఆహ్వానిస్తున్నారు. ఈవెన్ వైసీపీ కార్యకర్తలతో సహా పవన్ కళ్యాణ్ గారు వస్తే. సౌజన్య గారు, టెక్నికల్గా చిన్న ఇష్యూ ఉన్నట్టుంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీ వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఒకసారి వైసీపీ సుజాత గారు ఇప్పుడు వస్తానండి, మీ దగ్గరకు వస్తాను. టెక్నికల్ ఒక చిన్న మీ సిస్టమ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఈ లోపల అడ్జస్ట్ చేస్తారు. సుజాత గారు ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, కక్ష కట్టారు వ్యక్తిగతంగా. ఎందుకు ఉంటుందండి? ఆయన ఒక పార్టీ పెట్టుకున్నారు, 10 ఏళ్ళుగా నడుపుకుంటున్నారు, ఆయన రాజకీయం చేస్తారు. ఇలా ఇప్పుడు మీరు కూడా మీ అధినేత కూడా ఎవరి గురించైనా మాట్లాడితే వాళ్ళ మీద వ్యక్తిగతంగా కక్ష కట్టారు అనే మాట అవతల వాళ్ళు అన్నారనుకోండి, మీరు దాన్ని అంగీకరిస్తారా? ఎందుకంటే రాజకీయాల్లో మీరు ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులు కాదు. ఆయనకి మీరు కానీ మీకు ఆయన కానీ మీరు కేవలం ప్రత్యర్థులు, పొలిటికల్ రైవలరీ మాత్రమే, ఇదేమీ ఎనిమాసిటీ కాదు అనే విషయాన్ని ఎందుకు కన్వీనియంట్గా పాలకపక్షం విస్మరిస్తోంది అంటున్నాను. వాసుదేవన్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఒక జనసేన అధ్యక్షులుగా అలాగే ఒక సినిమా యాక్టర్గా మాత్రమే మేము చూస్తాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడూ కూడా మీరు గెలవరు, ఇది నా శాసనం, మీరు సీఎం అవ్వలేరు, ఈ రకంగా ఎప్పుడు మాట్లాడలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, జగన్ ఎప్పుడు కూడా సీఎం అవ్వలేరు, ఇది శాసనం, ఎప్పటికీ అవ్వలేరు, నేను రాసిస్తాను, ఇవన్నీ మాట్లాడారు. అలాగే పార్టీ 2019 తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఎజెండా ఒక్కటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను. ఎందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు లేదు అసలు, కానీ చీలనివ్వను అనే దాని మీద ఎలక్షన్స్కి వెళ్తున్నారు. కానీ టీడీపీ పార్టీ ఏం చేసిందో అది చెప్పి నేను ముందుకెళ్తానని ఎందుకు అనట్లేదు? అప్పుడు మీరు అలయన్స్ లో ఉన్నారు కదా, అది కదా మేము అడిగేది. మీరు ప్రజలకు ఏం చేశారో చెప్పండి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు సరే, మీరేం చేశారో చెప్పండి. మీరు చెప్పుకోలేకుండా ఉన్నారు కదా, అది సరే. కానీ కనీసం జనసేన కనీసం ఒక యూత్ కి ఏదైనా హామీ ఇవ్వగలిగిందా? ఒక మహిళకి ఇది చేస్తానని ఈ 4 ఏళ్ల కాలంలో ఏదైనా హామీ ఇవ్వగలిగిందా? ఏమి చేశామని వాళ్ళు పార్టీ పెట్టిన దగ్గర నుంచి టీడీపీ పార్టీ జెండాను వేయడానికి, ఎజెండాని ముందుకు తీసుకెళ్లడానికి ఆయన ఆవేశాలు, ఆయన ఆక్రోశాలు ముందుకెళ్తున్నాయి. కానీ ఏ వర్గం వెనుక ఆయన నిలబడ్డారు చెప్పండి? ప్రజలకు ఇచ్చేటువంటి పెన్షన్ కింద ఇది నా పాలసీ అని ఒకటి చెప్పగలిగారా? యువతకి ఇచ్చేటువంటి ఉద్యోగ కల్పనలో ఇది నా పాలసీ అని చెప్పగలిగారా చెప్పండి? ఏది చెప్పగలిగారు ఆయన? ఒక్కటి కూడా ఒక ఎజెండా లేదా ఆయనకి, ఒక విజన్ లేదా ఆయనకి? జగన్మోహన్ రెడ్డి గారిని దించేయడం